వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ జిల్లాలో గంజాయి చాక్లెట్ల కలకలం. తిరుమలలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. మావోయిస్టు కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేసిన డీసీపీ రాజమహేంద్ర నాయక్. గాంధీ భవన్పై బీజేపీ నేతల దాడి. కాంగ్రెస్ ఫ్లెక్సీలను చింపివేసిన బీజేపీ శ్రేణులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లాకు వస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటి సంతకం పెట్టిన డీఎస్పీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, ప్రతి సంవత్సరం జనవరి 1న ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో సమావేశమై డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేష్, జిల్లా సహాయ కార్యదర్శి హుస్సేన్ బాషా, జిల్లా నాయకులు రంగప్ప, నగర నాయకులు మల్లేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగాలు ఇచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని, డిఎస్సిపై కూటమి ప్రభుత్వం మొదటి సంతకం చేసిందని, జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇప్పటిదాకా విడుదల చేయలేదని ఆరోపించారు. కానీ ఇప్పటిదాకా అక్కడ ఏమీ పనులు మొదలు కాలేదు. వెంటనే రేపు నరేంద్ర మోడీ వస్తున్నారు కాబట్టి ఆయన చేత దీనికి రావాల్సిన నిధులను కూడా రాబట్టడానికి విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం చేత ఈ కూటమి లో ఉన్నటువంటి నాయకుల చేత ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ వెంటనే పనులు మొదలు పెట్టించాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. మళ్ళీ ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ మాట ఏమి బయటికి రాలేదు. మరి జనవరి 7వ తేదీ వచ్చింది, ఇప్పటిదాకా ఒక్క జాబ్ కూడా వదిలినట్టు ఏమి మాకు మాత్రం ఎట్లాంటి ప్రకటన రాలేదు. వెంటనే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయాలని చెప్పేసి, అట్లాగే యువతకు ఇచ్చినటువంటి హామీలు నిరుద్యోగ భృతి కానీ, అట్లాగే ఇంకా ఏవైతే మీరు ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారో వాటి కోసం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఆ విధమైనటువంటి ప్రకటనలు రేపు వస్తున్నటువంటి మంత్రి ఇవ్వాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నటువంటి నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలోన మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా నరేంద్ర మోడీ 2014 ఎన్నికల ముందు తిరుపతి వెంకన్న సాక్షిగా 5 ఏళ్లు కాదు నేను 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాం ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పటిదాకా ప్రత్యేక హోదా ఊసే ఎత్తనటువంటి నరేంద్ర మోడీకి మరి ఏ మొహం పెట్టుకొని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నామని చెప్పేసి ఈ రోజు మేము డివైఎఫ్ఐగా ప్రశ్నిస్తున్నాం. అట్లాగే విభజన హామీలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పారు. దాదాపు 11 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటిదాకా ₹1 కూడా సరిగా విడుదల చేయలేదు. అట్లాగే కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ ఇతర సంస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పారు, వాటికి కూడా అరకొరగా మాత్రమే నిధులు ఇచ్చారు, పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వలేదు. ఇవే కాకుండా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి మరి ఈ రోజు యువత అందరినీ కూడా మీరు మోసం చేశారు. ముఖ్యంగా అత్యంత వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో 1,00,000 మందికి ఉపాధి కల్పించేటటువంటి కడప ఉక్కు పరిశ్రమని ఏర్పాటు చేస్తామని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా రోజు హామీ ఇస్తే ఈ రోజు నరేంద్ర మోడీ గవర్నమెంట్ మాకు మా పరిశీలనలోనే కడప ఉక్కు ఫ్యాక్టరీ లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మన ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ ఉపాధి కల్పించేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థ, దాన్ని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి పదే వాగ్దానం చేస్తా ఉన్నారు. కాబట్టి అంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కానీ, లేదా కడప ఉక్కు నిర్మాణానికి సంబంధించిన అంశం కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరి బాగా ఉపయోగపడేటటువంటి ప్రత్యేక హోదా కానీ ఇవన్నీ ఇవ్వకోకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి రావడం అంటే మళ్ళీ కల్లిబొల్లి మాటలు చెప్పడానికి తప్ప మరొకటి కాదు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్
రాజధాని నిర్మాణానికి మరి ఏదో ఆయన వరగబెట్టినట్టు ఆ రోజు నిర్మాణానికి వచ్చి చెమ్ముడి నీళ్లు గబ్బరి మట్టేసిపోయాడు. ఇప్పటిదాకా ₹1 కూడా విధించలేదు. కాబట్టి ఆంధ్రాకు అడుగడుగున అన్యాయం చేసినటువంటి ఆంధ్ర ద్రోహి, ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ కూడా అన్యాయం చేసినటువంటి రాయలసీమ ద్రోహిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీకి ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చే నైతిక హక్కు లేదు అని చెప్పేసి DYFI గా మేము తెలియజేస్తున్నాం. ఒకవేళ ఈ రోజు నువ్వు వచ్చావు అంటే నువ్వు కనీసం ఈ రోజైనా సరే విభజన హామీల అమలుకి నువ్వు వాగ్దానం చేయాలి, దానికి నిధులు విడుదల చేయాలని చెప్పేసి DYFI గా డిమాండ్ చేస్తున్నాం. నగేష్, DYFI జిల్లా కార్యదర్శి, కర్నూలు. హన్మకొండలోని KU పరిధిలో ఇనుప సామాన్లు ఎరుకున్నట్లు నటిస్తూ తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ దొంగలు పాల్పడుతున్న మహిళా దొంగల ముఠాను అరెస్ట్ చేసిన KU మరియు CCS పోలీసులు. దొంగల నుండి 17 తులాల బంగారాన్ని రికవరీ చేసిన CCS పోలీసులు. దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులు వరంగల్ శివనగర్కు చెందిన వారిగా వెల్లడించిన హన్మకొండ ACP దేవేందర్ రెడ్డి. దొంగతనాలు చేసిన వ్యక్తులు లచ్చమ్మ, 2 కోడళ్లు తూర్పాటి రాజుమేరి, పార్వతం, కనకలక్ష్మి. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకుందామని ACP తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ACP దేవేందర్ రెడ్డి వెల్లడించారు. ఫ్రీ పబ్లిసిటీ రెడీ. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈరోజు KEC పోలీస్ స్టేషన్లో మనకు ఒక 31st నుండి 3rd వరకు ఏది కాలనీలో చాలా వెళ్ళిపోతారు. బట్ మనకు వచ్చేసి 3rd రోజు ఇలా దొంగతనం జరిగిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దానిపైన ఇమీడియట్గా ఆ లోకల్ పోలీసు సిస్టర్ రవి మరియు CCS బాలాజీ వరప్రసాద్ సిఏ గారు వీళ్ళందరూ కలిసి టీములుగా డివైడ్ అయిపోయి ఇమీడియట్గా వెరిఫై చేయడం జరిగింది. అందులో మాకు ఒక క్లూ వచ్చింది. ఆ సీసీ కెమెరాల క్లూ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేసుకొని దానిపైన మనం టీమ్స్ ఒక 3 టీమ్స్ డివైడ్ అయ్యి వాళ్ళ కొరకు సెర్చ్ చేస్తున్న భాగంలో మనకు ఈరోజు భీమవరం జంక్షన్ దగ్గర మళ్ళీ వాళ్ళు తారసపడడం వల్ల వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళను అప్లైండ్ చేసుకొని తీసుకొచ్చి మనం ఇంట్రాక్షన్ చేస్తే ఈ కేసు ఏది విజయపూర్ కాలనీలో వీళ్ళు దొంగతనం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. అందులో ఏంటంటే వాళ్ళ ఎమో ఏంటంటే డే టైంలో మామూలుగా సంచులు వేసుకొని ఇది ఇనుప సామాన్లు, తర్వాత ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకున్నట్టు వచ్చుకుంటూ తర్వాత ఎక్కడ దొంగతనము చేసేందుకు అవకాశం ఉన్న తాళాలు వేసిన ఇండ్లు వాళ్ళు వెరిఫై చేసుకొని నైట్ అయితే నైటు, డే అయితే డే వరకు వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకొని కొత్తగా ఏంటంటే వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకొని వీళ్ళని బట్టి గోడలు దుంకిపోయి కూడా మహిళలు కూడా అంటే వీళ్ళు కూడా దొంగతనం చేసుకున్నట్టు అవకాశం ఏర్పడుతుంది. మనకు 3rd రోజు వాళ్ళు దొంగతనం చేసినట్టు తెలిసినది. వాళ్ళ ఇంట్రాక్షన్లో ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర టోటల్ ప్రాపర్టీ మనం రికవరీ చేయడం జరిగింది. దాదాపు వాళ్ళు మొత్తం మనకు 17.5 తులాల గోల్డ్ దొంగతనం చేస్తే ఇంటాక్ట్ అంటే ఏది దొంగతనం జరిగిందో దాన్ని మనం రికవరీ చేసుకోవడం జరిగింది. అది ఇక్కడ చూపించడం జరుగుతుంది. అయితే ఇందులో 3 ఉన్నారు. వీళ్ళు వచ్చేసి A1 వచ్చేసి కడమంచి లచ్చమ్మ, ఒకరు తూర్పాటి రాజు, తర్వాత కనకలక్ష్మి అని చెప్పి వీళ్ళు ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఒక అత్త, 2 కోడళ్ళు. తర్వాత ఇందులో తూర్పాటి రాజు అంటే ఆమె ఇంతకుముందు కూడా 2 కేసులు ఆత్మకూరు లిమిట్స్లో ఉన్నది. అక్కడ కూడా దొంగతనం చేసి జైలు ఇవ్వడం జరిగింది. వీళ్ళకి ఇదే వృత్తిగా ఏర్పడడం జరిగింది. ఇప్పుడు వీళ్ళపైన ఇక నుండి వాళ్ళు దొంగతనం చేయకుండా వాళ్ళపైన చట్టరీత్యా ఇంకేం తీసుకోవాలో దాన్ని తీసుకున్నటువంటి సిద్ధంగా ఉన్నాం. తర్వాత దీని ద్వారా ముఖ్యంగా మనకు ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి కొంతమంది ఎవరైనా తాళాలు వేసుకొని పోతే ఇమీడియట్గా లోకల్ పోలీసుకు తెలియజేయాల్సిన కోరుతున్నాము. అదేవిధంగా ఇటువంటి లేడీస్ కానీ తర్వాత జెంట్స్ కానీ ఎవరైనా కాయిదాలు ఏర్పడటానికి వచ్చినా కూడా వాళ్ళ ఫొటోస్ తీసుకోమని చెప్తున్నాం వాళ్ళు కూడా. అది ఎందుకంటే కాలనీ వాసులకు కూడా వాళ్ళ ఫొటోస్ తీసుకొని కొంతమంది వాళ్ళకు కూడా భయం ఏర్పడుతుంది. ఆ ఫోటో తీసుకొని అవసరం కూడా కాలనీ వాళ్ళని కూడా మీరు ఈ ఏరియాకి ఎందుకు వచ్చారు, ఎవరు మీరు అని చెప్పేసి డీటెయిల్స్ సేకరించండి. లేదు అనుకుంటే మాకు డయల్ 100 చేసినా కూడా మిమ్మల్ని ఇమీడియట్గా మా పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళని వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ కేసుకు మనకు ముఖ్య క్లూ ఏంటంటే సీసీ కెమెరా.
కాబట్టి ప్రత్యేకంగా మళ్ళొక్కసారి మా పోలీస్ తరఫున, కమిషనరేట్ తరఫున, తర్వాత మా డివిజన్లో పబ్లిక్ అందరూ చేరింది. ఎవరికి కుటుంబం వాళ్ళకి సాధ్యమైనంత వరకు అట్లీస్ట్ ఒక 4 కెమెరాలన్నా ఆ ఇంటికి పెట్టుకుంటే ఏరియాలో ఏం జరిగినా కూడా మనకు ఇమ్మీడియట్గా డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఒక కెమెరాలు ఉన్నాయని తెలిస్తే దొంగతనాలు కానీ క్రైమ్ కూడా ఆగిపోతుంది. ఇది ఒక్కసారి మరొక్కసారి పోలీస్ తరఫున ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నిన్న మేము కేకులు కడిగేసి కొంచెం హంగామా చేస్తే ఇమీడియట్గా వస్తే మేము డివిజన్ ఫోర్స్ అంతా కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత బంధువులు సీజ్ చేయడం జరిగింది. పబ్లిక్ అందరికీ హెచ్చరిక ఒకటి ఏంటంటే, నడి రోడ్డు మీద కానీ తర్వాత పబ్లిక్ ప్లేస్లలో ఈ కేకులు కడిగేసుడు, కత్తులు దింపుడు. ఈ నెల 20న పారా స్పోర్ట్స్ అథ్లెటిక్ ఈవెంట్ జిల్లా రాష్ట్ర స్థాయి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలి. 8వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న విభిన్న ప్రతిభావంతులు ఈ నెల 20న కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో జరిగే పారా స్పోర్ట్స్ అథ్లెటిక్ ఈవెంట్లో పాల్గొనాలని స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లప్ప కోరారు. ఈరోజు కర్నూలు నగరంలోని స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు ఎల్లప్ప విలేకరులతో మాట్లాడారు. కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఈ నెల 20న జరిగే పోటీలలో విభిన్న ప్రతిభావంతులు ఉండాలని, జిల్లా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని ఎల్లప్ప కోరారు. ఈ కార్యక్రమంలో కోశాఖాధికారి సురేష్ నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు మద్దిలేటి తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. స్థాయికి కమిటీకి రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా జిల్లాలోని వాళ్ళు ఈ యొక్క వాటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా పాల్గొని విజయవంతం చేస్తారని, మీ యొక్క ప్రతిభను వెలికి తీసుకోవడానికి ఇది ఒక సదా అవకాశం కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని కూడా మరొకసారి కోరుతా ఉన్నాం. చదువుతున్నటువంటి 8వ తరగతి నుండి పీజీ వరకు చదువుతున్నటువంటి విభిన్న ప్రతిభావంతులు అందరూ కూడా ఈ నెల 20వ తారీఖున అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించేటువంటి పారా స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఈవెంట్స్లో పాల్గొని రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్కి అర్హులుగా పొంది మీ ప్రతిభను రాష్ట్ర స్థాయిలో కూడా ప్రదర్శించి రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయిలో మీరు రాణించగలిగితే అంతర్జాతీయ స్థాయిలో 1, 2, 3 బహుమతులు తీసుకురాగలిగితే మొదటి బహుమతికి 7 కోట్లు, రెండో బహుమతికి 5 కోట్లు, మూడో బహుమతికి 3 కోట్లు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలనే ప్రకటించడం జరిగింది. మరి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతుడు కూడా సద్వినియోగం చేసుకొని రేపు ఈ నెల 20వ తారీఖున అవుట్డోర్ స్టేడియంలో జరిగేటువంటి ఈవెంట్స్లో ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతులు పాల్గొని మీ ప్రతిభను చాటుకొని మీకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మనల్లో ఇతరులతో సమానంగా గుర్తించి మనల్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలు పొంది మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ నెల 20వ తారీఖున జరిగేటువంటి ఈవెంట్స్లో పాల్గొని మీరు రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో విభిన్న ప్రతిభావంతులలో ఉన్నటువంటి ఆటలలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడంతో పాటుగా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా వాళ్ళ యొక్క ప్రతిభను వెలికి తీయాలనేటువంటి ఉద్దేశం. అలాగే ఇతరులతో పాటుగా ఇతర అంటే అన్ని అవయవాలు ఉన్నటువంటి పర్సన్స్కి పారా స్పోర్ట్స్, అథ్లెటిక్స్ ఇట్లా స్పోర్ట్స్ ఏ విధంగా అయితే ఇతరులకు పెడతా ఉన్నారో ఆ విధంగానే విభిన్న ప్రతిభావంతులకు కూడా అంతర్జాతీయ స్థాయిలో పారా స్పోర్ట్స్ జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగానే రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో
పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి జిల్లాలో కూడా కమిటీలు ఏర్పాటు చేస్తూ ఆ జిల్లా కమిటీల ఆధ్వర్యంలోన జిల్లా స్థాయిలో పారా స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఈవెంట్స్ నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలిపించింది. అందులో భాగంగానే కర్నూలు జిల్లాలో స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు అనేటువంటి కమిటీ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సొసైటీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోని గురుకులాలలో ఫుడ్ పాయిజన్ పరంపరం కొనసాగుతూనే ఉంది. సీఎం మంత్రులు గురుకులాల బాట పట్టిన విద్యార్థుల హాస్టల్లో ఎలాంటి మార్పులు రావడం లేదు. రోజు రోజుకు విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతూ పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా కరీంనగర్ పట్టణం శర్మానగర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. రాత్రి 12 గంటలకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో 19 మందిని పాఠశాల సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా రాష్ట్రంలోని గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పిల్లల తండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను. బ్రేక్ఫాస్ట్ చేశారు. ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి సరిగా స్లీప్ లేదు. ఎంతమంది మేడం? 23 మెంబర్స్ వచ్చారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి గుట్టపై బొమ్మెరపోతన మందిరం, పాలకుర్తి సోమేశ్వరాలయం, దేవరుపల మండలంలోని వానకొండయ్య గుట్టను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నందున ఆలయాల్లో పెండింగ్ పనుల అభివృద్ధిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జాయింట్ కలెక్టర్ రోహిత్ సింగ్ పాల్గొనగా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి వల్మిడి గుట్టకు 12.25 కోట్లు మంజూరు కాగా అదనంగా మరో 2 కోట్లు పనులు చేశానని కాంట్రాక్టర్ నరసింహారెడ్డి ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వల్మిడి గుట్టపై కళ్యాణ మండపం, వాల్మీకి విగ్రహం, పూజారి గది నిర్మాణానికి మరో 4.5 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనగా పంపిణీ మంజూరు చేస్తామన్నారు. అదేవిధంగా బొమ్మెర నిర్వహిస్తున్న పోతన్న స్మారక మందిరం, పాలకుర్తిలో సోమేశ్వరాలయం పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అది కూడా దీని కిందకి వస్తుంది. అటు కొండ ఈ పెద్ద గుట్ట మాత్రమే మనది. మాదంతా దీనికి కనెక్ట్ చేస్తే లక్నవరం ఐడియా ఉంది కదా, ఆ టైప్ చేసుకుంటే మంచి టూరిస్ట్ మధ్య లాగా కట్టాలంటున్నాయి. వస్తున్నారా రెగ్యులర్ గా? లోకల్ వాళ్ళు చెప్పండి. వస్తారు వాళ్ళు ఎక్కడ మౌనిక ఆమె దీనికి సంబంధించిన వర్కింగ్ ఎస్టిమేట్ టోటల్ గా సిఈ గారికి సబ్మిట్ చేశాము. ఎస్టిమేట్ గా మీరు చేసి అనంతపురం నగరంలోని తెలుగు తల్లి కూడలిలో మంగళవారం రోజున డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాలను తనిఖీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకపోయినా, వాహన అనుమతి పత్రాలు, లైసెన్స్ లేకపోయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కింజారపు అచ్చెన్న నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలిలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుండి ప్రత్యేక బస్సులో అభిమానులు పార్టీ కార్యకర్తలు విశాఖపట్నంలో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ సభకు భారీ సంఖ్యలో పోటెత్తారు. సభకు హాజరైన అభిమానులకు కార్యకర్తలకు ఆహారం, త్రాగునీరు, భద్రత వంటి కనీస అవసరాల దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర మంత్రి వర్యులు కింజారపు అచ్చెన్న నాయుడు అన్ని ప్రభుత్వ శాఖలకు తగు ఆజ్ఞలు జారీ చేసి అన్ని రకాల ముందు జాగ్రత్తలు చర్యలు చేపట్టారు. నాకు పెట్టిరా తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిక. గాంధీ భవన్పై బీజేపీ నేతల దాడి. కాంగ్రెస్ ఫ్లెక్సీలను చింపివేసిన బీజేపీ శ్రేణులు. బీజేపీ నేతలపై లాఠీచార్జ్. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు.
మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.